ఉగ్రవాదంపై పోరులో గతానికి భిన్నంగా భారత్ వ్యూహం అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఉగ్రవాదం అణచివేతకు ప్రపంచానికే సందేశం ఇచ్చేలా ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా పట్టపగలే పాకిస్తాన్కు చుక్కలు చూపించబోతుంది భారత్. బాలాకోట్, యురి దాడుల్లా కాకుండా కొత్త వ్యూహాలకు పదును పెడుతుంది. గతంలో రాత్రిపూట దాడులతో ఉగ్రమూకల్ని మట్టుబెట్టిన భారత సైన్యం ఈసారి పట్టపగలే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతుంది. కొత్త వ్యూహాల అమలు కోసమే త్రివిధ దళాలకు కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని సమాచారం. ఇక ఇందులో భాగంగానే తమ వ్యూహాలను కేబినెట్ కు వివరించింది త్రివిధ దళాధిపతులు. మరోవైపు సంయమనం పాటించాలి అన్న అగ్రదేశాల విన్నపాలను తిరస్కరించిన భారత్ పాక్లోని ఉగ్రవాద హెడ్ క్వార్టర్స్ టార్గెట్ గా ప్లాన్ చేస్తుంది. భారత్ తీసుకోబోయే నిర్ణయాలపై పాకిస్తాన్లో హై టెన్షన్ నెలకొంది. ఇక దాడుల భయంతో పగటిపూట లాహోర్, కరాచీ ఎయిర్ స్పేస్ మూసివేసిన పాకిస్తాన్ తమకు మద్దతివ్వాలంటూ ప్రపంచ దేశాలను వేడుకుంటుంది. మరోవైపు సరిహద్దుల్లోని పాక్ రాడార్లను జామర్లతో కట్టడి చేస్తున్న భారత్ పంజాబ్ సరిహద్దుల వెంట బలగాలను కూడా మోహరించింది. మరోవైపు బంగ్లా, భారత్ రాడికల్ గ్రూపులను పాకిస్తాన్ వాడుకునే అవకాశాలున్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో భద్రతా ఏజెన్సీలు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లోనూ దృష్టి పెట్టాయి. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి తర్వాత నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. పాకిస్తాన్, భారత్ కు చెందిన మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ హాట్ లైన్ లో మాట్లాడుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతున్న విషయాన్ని ప్రస్తావించింది భారత్. దాయాది దేశాన్ని హెచ్చరించినట్టుగా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ కూడా భద్రతాపరంగా పలు చర్యలు తీసుకుంటుంది. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిత్, సర్కు తదితర ప్రాంతాలకు విమాన సర్వీసెస్ ను పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ రద్దు చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్తాన్ కూడా గగనతలాన్ని నిఘాను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే లాహోర్, కరాచీ నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని సర్దు, గల్గిత్ కు నడిచేటువంటి విమాన సర్వీసెస్ ను PIA నిలిపివేసింది.